ఓకే. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏమిటి ఈ ఈ పరిణామ క్రమం మొత్తం? చంద్రబాబు గారితో తిరుమలేశ్వరుడు నిజాలు చెప్పించాడా, లేక కరుణాకర్ రెడ్డి గారు ఎవరు చెప్పినట్టు తిరుమలేశ్వరుడు సుప్రీంకోర్టు వారితో నిజాలు చెప్పించాడా? ఏమిటి ఈ పవన్ కళ్యాణ్ మరి మధ్యలో ఆటలాడి పనిలాగా చంద్రబాబు గారికి తాళాలు కొడతా కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ మొత్తం ఏం జరగబోతోంది? సరే, రాజీనామా అంటే అయ్యేది కాదు, ఆయన ఎందుకు చేస్తాడులే అని విజయబాబు గారు అన్నారు. మీరేమంటారు? మీరేం డిమాండ్ చేస్తారు? అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, మీకు అందరికీ. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం ఎంతటికైనా దిగజారుతాడనేది అనేక సందర్భాల్లో ఆయనకాయనే నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రజల్ని ఎలా అయితే మోసం చేశారో దేవుణ్ణి కూడా మోసం చేయాలని అనుకున్నారు. దేవుడి పేరుతోటి క్షుద్ర రాజకీయాన్ని మొదలుపెట్టి ఆ రాజకీయంలో ఈ రాష్ట్రాన్ని కాల్చివేయాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు, ఈ యొక్క గవాయి గారు, విశ్వనాథన్ గారి నోటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశంలో అనేక మంది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలనే బయటికి మాట్లాడించినట్టుగా నిన్న వారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఎస్, వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒక బుల్లెట్ లాగా. లడ్డూయే తయారు కాలేదు అంటే కల్తీ ఎక్కడ జరిగింది అని అడిగారు. ఒకవేళ లడ్డు తయారై ఉంటే దాన్ని టెస్ట్కి ఎందుకు పంపలేదు అన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ను ఒక్కదాన్నే బేస్ చేసుకొని మీరు ఏ విధంగా మాట్లాడతారన్నారు. ఎఫ్ఐఆర్ఏ ఫైల్ చేయకముందు మీరు తప్పు జరిగినట్టుగా ఎలా నిర్ధారించారన్నారు. ఎఫ్ఐఆర్ కట్టకముందే మీరెందుకు మాట్లాడారన్నారు. ఒకవేళ మీరు నిర్ధారణ చేస్తే మళ్ళీ సిట్ ఎందుకు వేశారన్నారు. సిట్ అనేటటువంటి వ్యవస్థ ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉండేటటువంటి వ్యవస్థ. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అనుకూలంగానే ఆ సిట్ పనిచేస్తుందనేది వారు గ్రహించారు కాబట్టి, వారికి తెలుసు కాబట్టే దాన్నే కొనసాగించాలా, ఇంకొక వ్యవస్థను ఏర్పాటు చేయాలా అని వారు అడగడం కూడా జరిగింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానాలనే వారు మాట్లాడారు. నివృత్తి చేసే విధంగానే వారి యొక్క ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా వారు సమాధానం చెప్పాలి. ఇంకొకటి, ఎవరైతే దాన్ని వాదిస్తున్నారో లూథ్రా గారు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసుల్లో, 100 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో వీరే అక్కడ లాయరు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి కూడా వీరే లాయరు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెనాల్టీలుగా లేకపోతే ఛార్జీలుగా తీసుకునేటటువంటి ఈ వ్యక్తులతోటి టీటీడీ వాదిస్తుంది అంటే ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి, ఎవరి డబ్బు నుంచి వాళ్ళు పెట్టేసి వాదిస్తున్నారు. ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. అంతటి లూథ్రా గారే సమాధానం చెప్పలేకపోయారు నిన్న. అంటే ఖచ్చితంగా ఇక్కడ కల్తీ నెయ్యి వాడలేదని చెప్పారు. ఈవో గారు చెప్పినటువంటి చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు గారి వ్యాఖ్యలు రెండు వైరుధ్యమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటే వాటిని కూడా ఆయన యాక్సెప్ట్ చేయక తప్పలేదు. అంటే ఈ ప్రకారంగా మీరు ఒక్కసారి కానీ ప్రతిరోజు మాట్లాడుకుంటుందే ఈరోజు కూడా మాట్లాడుకోక తప్పదు కాబట్టి, జనాలకి తెలియాలి కాబట్టి, ఎన్డీడీబీ ల్యాబ్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు జూలై 5వ తారీఖున, ఎండీ గారు జూలై 5వ తారీఖున వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వారితోటి భేటీ అయిన తర్వాత వచ్చిన ట్యాంకరే ఎందుకు రిజెక్ట్ అయింది? అంతకుముందు 4 ట్యాంకర్లు ఎందుకు యాక్సెప్ట్ అయ్యాయి? అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ట్యాంకర్ నుంచి 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ఈవో వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ట్యాంకర్లు యాక్సెప్ట్ అయ్యాయి. వారు పోస్ట్ కూడా పెట్టారు టీటీడీ తరఫు నుంచి, మంచి నెయ్యిని మేము రిసీవ్ చేసుకున్నామని. ఏఆర్ డైరీ అనేటటువంటి వ్యవస్థ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహాపరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక్క బొట్టు కూడా నెయ్యిని సప్లై చేయలేదు. మరి చేసినటువంటి సప్లై మొత్తం మీ ప్రభుత్వంలో వచ్చింది. మీ ఈవో గారి ఆధీనంలో దాన్ని చెక్ చేశారు. మీరే దాన్ని రిజెక్ట్ చేశారని ఈవో గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వాడారు అంటే మరి వాడితే ఆ తప్పుదేం ఎవరిది? వాడని అటువంటి నెయ్యిని వాడారు అని కోట్లాది మంది భక్తుల యొక్క నమ్మకంతో ఆడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయాలి కదా. అసలు వాడనప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? ఎన్ఏబిఎల్ అనేటటువంటి సర్టిఫికేట్ తోటే నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు సార్? కర్ణాటక సంబంధించినటువంటి సంస్థ. ఇది మనకు ఉన్నటువంటి మైసూర్లో ఉన్నటువంటి సంస్థ. దీని నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఒకవేళ తప్పు అయితే దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తోటే వచ్చింది కదా నెయ్యి. సో ఆ సర్టిఫికేట్ తో వచ్చినప్పుడు విషయం ఏంటంటే ఈ ఒక్కదాన్నే పరీక్షకి పంపించారు. అంతకుముందు రిజెక్ట్ అయినట్టు ఎందుకు పంపలేదు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వారు పరిపాలించినటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారే
14 సార్లు వెనక్కి పంపించారు వారి సమయంలో. అంటే ఇది సహజంగానే నెయ్యి క్వాలిటీలో తక్కువ ఎక్కువలు ఉంటాయి అనేది సర్వసాధారణంగా జరిగేటటువంటి వ్యవహారం. మీకు తెలుసు కదా, రూరల్ ప్రాంతం వడ్లు ఇవన్నీ సెలెక్ట్ చేసినప్పుడు హ్యూమిడిటీని బట్టి కొన్ని పక్క దోసేస్తారు, కొన్ని తీసుకుంటారు. అట్లా మిర్చి ఇటువంటి వాటిలో కూడా అట్లా జరుగుతుంటుంది. ఆ సర్టిఫికేట్లో కూడా సార్ ఎన్డీడీబీ సర్టిఫికేట్ ఒకవేళ వాళ్ళు కావాలని చేసినటువంటి అయున్నా కూడా దానిలో వాళ్ళు స్పష్టంగా జరిగిందని చెప్పట్లేదు, జరిగుండొచ్చు. ఎస్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈ ఆప్షన్లో వీరికి కావాల్సింది మాత్రమే ఎంచుకున్నారు. ఇంకొక పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తున్నారు. 1000 రూపాయలు అయ్యేటటువంటి నెయ్యిని 319 రూపాయలకు తీసుకుంటే ఏ విధంగా క్వాలిటీ వస్తుందని వారే లేవనెత్తారు. సార్ 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ KMF, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, ఏదైతే ఇప్పుడు నందిని మిల్క్ అని చెప్తున్నారో, వాళ్ళు 324 రూపాయలకి సప్లై చేశారు సార్. ఇప్పుడు 319.18 రూపాయలు. తేడా ఎక్కడుంది సార్? చంద్రబాబు నాయుడు గారు 2014-15 కాలంలో అదే కంపెనీస్కి వాళ్ళు ఇచ్చింది 276 రూపాయలండి. అవును, 2015లో 276 రూపాయలు మీరు పే చేసినట్లుంది. 2019లో అదే కంపెనీకి, KMF కంపెనీకి 324, 2019 జనవరి రోజు 324 రూపాయలకి సప్లై చేశారు. అంటే ఒక అబద్ధానికి రెక్కలు కట్టి, ఒక అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసి, వారు ఏదైతే తప్పుడు విధానంలో పరిపాలన చేస్తున్నారో దాని నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ ప్రయత్నానికి అడ్డుకట్టగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే సార్, అల్లో రామచంద్ర అని అల్లాడిపోతున్నటువంటి వరద బాధితులను ఆదుకునేటటువంటి ఆపన్న హస్తం లేకుండా పోయింది. వారు మధుగారు చెప్పినట్టుగా అగ్గిపెట్లకి 23 కోట్లు, అగ్గిపెట్లు 328 కోట్లు పులిహార పొట్లాలకేంటి, 500 కోట్లు కేవలం వివిధ దాతలు ఇచ్చారు. అవును, మరి కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుంది? పక్క రాష్ట్రం 6000 కోట్లు వారి యొక్క డేటాతోటి పంపిస్తే మనం ఎంత పంపాలి, మనకి ఎంత రావాలి, అక్కడ ఉన్నటువంటి దెబ్బతిన్నటువంటి వరద బాధితుల్ని ఎప్పుడు ఆదుకుంటాం? దీని మీద దృష్టి ఎక్కడ ఉంది? గంజాయి చాక్లెట్లు విస్తృతంగా విశాఖపట్నంలో అమ్మబడుతున్నాయి. విశాఖ ఉక్కు నుంచి 4000 మంది ఉద్యోగస్తుల్ని తొలగించేశారు. 500 పర్మనెంట్ ఖాళీలు ఉన్నాయి. విశాఖ ఉక్కు దాన్ని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా అనేక కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటికీ తెరవేసే విధంగా, వీటన్నిటినీ మూలన పడే విధంగా, ఇవి బయటకు రాకుండా ఎక్కడికక్కడ విద్యా వ్యవస్థ పడకేస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థలో విద్యార్థులకి చెడిపోయినటువంటి భోజనం వడ్డిస్తున్నటువంటి పరిస్థితి, రైతుల నడ్డి విరిచే విధంగా, రైతులను ఆదుకోకుండా విస్తీర్ణం కూడా, సాగు విస్తీర్ణం కూడా విపరీతంగా గణనీయంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మెడికల్ సీట్లు మనకు రాకుండా, మన రాష్ట్రానికి రాకుండా ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కోల్పోయాం మనం. ఇంత దుర్మార్గం, ఇంత నాణ్యమైన విద్యనేమో పక్కన పెట్టి నాణ్యమైన మద్యం, కొత్త విధానం. ఇవాళ 12 నుంచి ఎప్పుడు నుంచి ఇవాళ నుంచి టెండర్ కదా. వాళ్ళు చూడండి, వాళ్ళు చేస్తున్నటువంటి విధానం ఎట్లుందంటే, నాణ్యమైన మద్యం పేరుతోటి విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు. పాత బ్రాండ్లు అయ్యి అని అన్నారు కదా, అవి అట్లా కంటిన్యూ అవుతున్నాయా? అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఒక్క కంపెనీ మరి అప్పుడు అన్నీ తిట్టారుగా, అప్పుడంతా మీ మీద వేసి ప్రచారం చేశారుగా, మరి ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? అప్పుడు విషయం, ఇప్పుడు విషయం కాకుండా పోయినాయా? అన్ని అబద్ధాలే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అబద్ధం, పచ్చి పోలవరం ఒక అబద్ధం. పోలవరం మీద నిపుణుల కమిటీ మన సర్టిఫై చేసింది. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయిందని నివేదిక ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా పెట్టిన ప్రెస్ మీట్లో పోలవరం తోటి మొదలు పెట్టారు కదా అబద్ధాలు. మరి ఆ పోలవరమే ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, అమ్మకు వందనం ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, 50 సంవత్సరాల పైబడినటువంటి బీసీలకి పెన్షన్ ఇస్తాననేది ఒక అబద్ధం అని తేలిపోయిన తర్వాత, ఒక్కటంటే ఒక నిజం ఉందా? రైట్, ఉన్నటువంటి పెన్షన్దారులనే గణనీయంగా తగ్గిస్తున్నారు. ఓకే. సో ఇవన్నీ కూడా వీరు విచ్చలవిడితనం చేస్తూ, కొత్తగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సనాతన ధర్మం పేరుతోటి కొత్త వేషధారణను మొదలుపెట్టారు. వారే గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, పరిపాలన చేతగానటువంటి వ్యక్తులు కుల మతాల గురించి మాట్లాడతారని వారే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వారు చేస్తుంది ఏంది? పరిపాలన చేతగాక, చావలేక, వారికి ఉన్నటువంటి వ్యవస్థలేవి పని చేయక ఇవాళ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటుంది ఎవరు?
తెలుగుదేశం నాయకుల మీదే విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చేసి ఎమ్మెల్యేలు మాకొద్దు బర్తరఫ్ చేయండి అని రోడ్ల మీదకి జనాలు వస్తున్నారంటే మీ 3 నెలల కాలంలో టీడీపీ వాళ్ళే వచ్చారు Yes. తిరువురు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. Yes. అట్లాగే రాజంపేటలో కూడా అట్లా జరిగినట్టుంది కదా. ఇవాళ చూడండి సార్, సనాతన ధర్మం పేరుతోటి దళితుల మీద దాడి చేసేటటువంటి రాయచోటి. ప్రయత్నం కూడా ఉంది. సనాతన ధర్మం పేరుతోటి దళితుల మీద కూడా దాడి చేస్తున్నారు. వాళ్ళ ఒక దళిత ప్రొఫెసర్ని పంతం నానాజీ గారు కొడితే బెయిలబుల్ కేసు పెట్టేసి చేతులు దులిపేసుకుని సారీ చెప్పించారు. అంటే ఒక ప్రొఫెసర్ని వారికి ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహిస్తుంటే కొట్టించి దానికి ఒక పేరు సారీ పేరుతోటి క్షమాపణ పేరుతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఇంకొక వైపున తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఒక అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీని ఘోరంగా అవమానకరంగా తీసివేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దళితులు క్రిస్టియన్స్గా కొంతమంది ఉన్నారనేది వాస్తవము. ఆ క్రిస్టియన్స్కి అందాల్సినటువంటి హక్కుల్ని కూడా కాలరాసే విధంగా రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ రాజ్యాంగ ధర్మం ఏం చెప్తుంది సార్? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమాన హక్కులు కలిగినటువంటి వారు అంటుంది. సనాతన ధర్మాన్ని తప్పుగా ఎవరు మాట్లాడట్లా, తప్పని ఎవరు అనట్లా. సనాతన ధర్మంలో ఉన్నటువంటి కాదు తప్పు కాకపోవటువంటి కొందరు మాత్రమే ఉన్నతులు, మిగతా వాళ్ళు ఉన్నతులు కాదంటే ఖచ్చితంగా దానిలో ఎవరు అనట్లేదు అంటున్నాం. కాదండి, ఆయన పిచ్చుకోవాలి. ఆయనకి అది ఏమి సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండా పిచ్చి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అన్న ఆయనకి అసలు తెలియని కూడా తెలియదని నా అభిప్రాయం. ఎస్ సార్, నేను అదే చెప్తాను. కాస్త విజ్ఞానం ఇది ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి మాటలు సనాతన ధర్మంలో సార్ పురుషులకి స్త్రీలకి మధ్య వ్యత్యాసం కనపడుతుంది. అదములు ప్రథములు అనేటటువంటి వ్యత్యాసం కనపడుతుంది. అనేక తప్పిదాలు దానిలో ఉన్నాయి. ఒకవేళ మీరు సనాతన ధర్మాన్ని మోయాలనుకుంటే రాజ్యాంగ ధర్మాన్ని మీరు పాటించొద్దు అనుకుంటే రాజ్యాంగం నుంచి మీరు రాజీనామా చేసేసి సనాతన ధర్మాన్ని నెత్తినెత్తుకొని మీరు కావాల్సినంత ప్రచారం చేసుకోండి. సనాతన ధర్మం గురించి మీరు తప్పుగా ఎవరో మాట్లాడక ముందే మీరే మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప జనాలను రోడ్డు మీదకి రమ్మంటే ఎవరి మీదకి రమ్మంటారు? మీరు మీ దృష్టికి వచ్చింది చాగంటి కోటేశ్వరరావును ఇందా సిదిరి అప్పలరాజు గారు చెప్పారు. సనాతన ధర్మం నిజంగా ఆయన పాటించేవాడైతే విడాకులు తీసుకోకూడదట. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు కదా. మరి ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే ఇది అంతా కూడా సార్ ఇదంతా కూడా హిందువుల్ని రెచ్చగొట్టి దళితుల్ని కించపరిచి దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా సపోర్టర్స్గా ఉంటారని వారి మీద కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నంగా ఇది కనపడుతుంది. దీనికి చెంపపెట్టుగా నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కనపడుతున్నాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేలాగా, దేవస్థానం యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసేలాగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడారో బేషరతుగా వారు సారీ చెప్పాలి, లేదా ఆ రాజ్యాంగ పదవుల నుంచి దిగిపోవాలి తప్ప దానిలో సారీ చెప్పకుండా కొనసాగేటటువంటి హక్కు వారికి లేదనేది మా తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తాను.